మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సూర్య, సురభి ఇద్దరిది చూడచక్కని జంట. సూర్య మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. వారిది ఉమ్మడి కుటుంబం. అత్తమామలను దైవ సమానంగా చూస్తుంది సురభి. సురభి చాలా అందంగా ఉంటుంది. పెళ్లికాక మునుపు ఆమె అందాన్ని కొనియాడేవాళ్లు ఎంతమందో. అప్పట్లో ఎవరిని లవ్ అయితే చేయలేదు, కానీ పవన్ అంటే ఎంత అభిమానం చూపేది. పెళ్ళయ్యాక భర్తే సర్వస్వము అనుకుని ఉంది. అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేసేది. కొన్నాళ్లకు పాప బాబు పుట్టడం, ఇంట్లో ఉండలేక వేరే కాపురం పెట్టడం, సూర్య వర్క్లో బిజీ అవ్వడం, సురభిని పూర్తిగా పట్టించుకోకపోవడం జరిగాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీల్ అయ్యేది. అదే తనకు వేరే దారులు తొక్కేలా చేసింది. సురభి చిన్ననాటి స్నేహితులతో మాట్లాడటం, ఆనందపడటం, వాళ్ళు సురభితో మాట్లాడటమే అదృష్టం అని మాటలతో బుట్టలో వేసుకోవాలని చూడటం. సూర్య ఇంటికి వచ్చేసరికి రోజు లేట్ కావడంతో సగం కాలమంతా సెల్తోనే గడుపుతుంది సురభి. రాను రాను సురభి ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ నుండి ఫోన్ రావడం మరింత సంబరానికి లోనవుతుంది సురభి. సురభి, పవన్ ఇద్దరూ దొంగచాటుగా మాట్లాడుకుంటారు. ఓసారి సూర్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తాడు తలనొప్పని. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న సురభి చిరాకుగా మొహం పెట్టి బయట పని ఉందంటూ వెళ్ళిపోతుంది. సాయంత్రం పిల్లలు వచ్చేంత వరకు ఇంటికి రాదు. పవన్ ఎన్నో రకాలుగా సురభిని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. సురభి అడ్డుపడుతూ ఉండేది. నీ అందమంతా అడవి కాచిన వెన్నెలేనా? ఎందుకలా వేస్ట్ చేసుకుంటావు? నీ భర్త పన్ని పట్టించుకున్నంతగా నిన్ను పట్టించుకోవట్లేదు. నా సహాయం తీసుకోవచ్చుగా, అన్ని రకాలుగా ఉపయోగపడతాను అని ద్వంద్వార్థంలో మాట్లాడతాడు. సురభికి పవన్ అంటే చాలా ఇష్టం. ఆలోచిస్తుంది చాలా. పోలిక చేస్తుంది సూర్యకు, పవన్కి. నన్నింతలా ప్రేమించాడు పవన్, ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నాడు అనే సాఫ్ట్ కార్నర్లా ఆలోచించి ఓసారి తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. పవన్కి తను వేసిన ఎత్తు పారడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఆ రోజు వారిద్దరూ శారీరకంగా ఏకమవుతారు. తర్వాత పవన్కి సురభి గుర్తొచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్లడం, సుఖాలను అనుభవించడం. ఓసారి వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండగా సడన్గా తలుపు చెప్పుడు అవడంతో పవన్ని బాత్రూంలో దాక్కోమని చెప్పి బట్టలు సర్దుకుని తలుపు తీస్తుంది. ఎదురుగా సూర్య. ఆశ్చర్యపోయి ఇప్పుడేం వచ్చేశారే అని అడుగుతుంది. సూర్య ఏమీ సమాధానం ఇవ్వడు. డ్రెస్ చేంజ్ చేసుకుని బాత్రూంకి వెళ్తుండగా కంగారు పడి ఆపుతుంది. సూర్య పట్టించుకోకుండా డోర్ తీసేటప్పటికీ పవన్ సూర్యని చూసుకోకుండా, అబ్బా ఇప్పుడెవరు సురభి మనల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేసింది అంటూ వస్తాడు. సూర్యకు షాక్. సురభి ఏం మాట్లాడదు. పవన్ బయటకొచ్చి సూర్యని చూసి ఓ సారీ అంటూ సురభి వైపు చూసి బట్టలు వేసుకుని పరుగో పరుగు. సూర్యకు మొత్తం సీన్ అర్థమవుతుంది. తన చాతకానితనానికి తిట్టుకుంటాడు. కళ్ల ముందు తన ఆశల సౌధం కూలిపోయినట్లు అవుతుంది. ఆ రోజు సూర్య భార్యని ఒక్క మాట కూడా అనకుండా పిల్లలతో సమయాన్ని గడిపి తెల్లారేసరికి తను చాలిస్తాడు. సురభి మౌనంతో రోధించడం లేదు. పిల్లలు, బంధువులు సూర్య మరణవార్త విని బావురుమన్నారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక సూర్య రూంలోనికి వెళ్ళి బట్టలన్నీ తీస్తుంటే బట్టల మధ్యలో ఒక లెటర్ కనబడుతుంది సురభికి. అందులో, సురభి, నువ్వు ఈ ఉత్తరం చూసేసరికి నేను నీకు అందనంత ఎత్తులో ఉంటాను. నీకు పిల్లలకి కావాల్సినవి అన్నీ సమకూర్చాను. నేను లేని లోటును కనిపించనివ్వలేదు. బ్యాంక్ బ్యాలెన్స్, డిపాజిట్లు అన్నీ నీ పేరు మీదనే ఉన్నాయి. నా మీద నీకు కోపం వస్తుందా? నా కోసం నువ్వేం బాధపడకు. నిన్ను నేను ఏ రకంగా సుఖపెట్టలేకపోయాను. డబ్బు యాతనలో పడి నిన్ను పట్టించుకోవడం మానేశాను. నీకేంట్రా అందమైన భార్య ఉంది అని అంటే ఎంతో మురిసిపోయాను. ఆ అందం అంతా నాకే సొంతం అనుకున్నా. కానీ నువ్వు వేరే వ్యక్తితో వద్దు, నిన్నేమీ అనను. అందమైన మన బంధాన్ని ముక్కలు చేశావు. మీ ఇద్దరికీ ఏ రకంగా అడ్డు రాకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. హ్యాపీగా ఉండండి. సెలవు, శాశ్వతంగా. లెటర్ చూసిన సురభికి మైండ్ మొద్దుబారిపోయి కళ్ళు చీకట్లు కమ్మేసి తన భర్తకు తాను చేసిన అన్యాయం ఏంటో గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. పవన్ నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ అడ్డు లేదు కదా సురభి, రోజూ నేను నీ కౌగిట్లో ఉండొచ్చు అని అనగానే సురభి కాల్ డిస్కనెక్ట్ చేసేసి ఓ నిర్ణయం తీసుకుంటుంది. సిమ్లు రెండు పీకి పారేసి ఆ రాత్రికి రాత్రే తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తర్వాత సురభి తండ్రి ఇంటిలో ఉండే సామానంతా వారి ఊరికి తీసుకొచ్చేస్తాడు. ఫోన్ వైపు చూడటం మానేసి తన పిల్లలను చూసుకుంటుంది. ఎవరికి తన గురించిన సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు ఎన్ని చేసినా ఏం లాభం? క్షణిక సుఖం కోసం తన జీవితం మొత్తం తానే నాశనం చేసుకుని ఒంటరిదయ్యింది. ఎటువంటి బలహీన క్షణాల్లో అయినా ఎవ్వరి మాయమాటలకు లొంగకూడదు. క్షణిక సుఖం కోసం జీవితాన్ని పణంగా పెట్టరాదు. వివాహ బంధాన్ని గౌరవించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.